ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ అందరికి గురవే నమస్కారం. నమః. అందరికి శుభోదయం. Sit comfortably with spine straight, head straight, eyes closed. Namaskara mudra. Breathing normal. Starting prayer. అందరు మ్యూట్ లో ఉండండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. Eyes close. Feel the vibration of starting prayer. And slowly open your eyes. Okay. Okay. So today ఈ రోజు మనం చేయాల్సింది ప్రోన్ అండ్ సుపైన్ యోగాసన. ప్రోన్ అంటే మన పొట్ట భాగం క్రింది వైపు ఉండేలాగా పడుకొని చేసే ఆసనాలు. సుపైన్ అంటే మన వెన్నెముక మ్యాట్ పై నుండి అంటే వెళ్ళకిలా పడుకొని చేసే ఆసనాలని సుపైన్ యోగాసన అని అంటారు. బోర్లా పడుకొని చేసే ఆసనాలు ప్రోన్, PRONE, ప్రోన్ యోగాసన అని అంటారు. సో ఫస్ట్ బోర్లా పడుకొని చేయాలి, ఆ తర్వాత ఫ్లిప్, వెళ్ళకిలా. ఓకే. సో
ఫస్ట్ యోగాసన అంటే మనకి ఇవి 3 ఉంటాయి. ఇవి సూర్య నమస్కారంలో వచ్చేవి. పర్వతాసన, అష్టాంగ నమస్కారాసన అండ్ భుజంగాసన. ఆ తర్వాత మకరాసన. ఓకే, సో ఇవన్నీ ప్రోన్ లో వస్తాయి. ఆ తర్వాత సుపైన్ లో ఇంకొక 4, దీంట్లో ఒక 4, దాంట్లో ఒక 4 ఉంటాయి. ఓకే, అండ్ ఈ రోజు చేసే యోగాసనాలు బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉన్న వాళ్ళకు, సయాటికా ఇష్యూ ఉన్న వాళ్ళకు, అండ్ బ్యాక్ పెయిన్ అంటే లోయర్ బ్యాక్ పెయిన్, అది ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ గంటలు గంటలు ల్యాప్టాప్ ముందేసుకొని పనిచేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కు, లోయర్ బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉన్న వాళ్ళకు ఎక్కువగా ఉపకరిస్తుంది. అండ్ మిగతా వాళ్ళకు కూడా ఎస్పెషల్లీ సయాటికా ప్రాబ్లం అండ్ బ్యాక్ పెయిన్ ఇష్యూ, వీళ్ళందరికీ ఈ రోజు మనం చేసే యోగాసనాలు చాలా చాలా చక్కగా పనిచేస్తాయి. ఓకే అండి, సో ఫస్ట్ పర్వతాసన. నాతో పాటు మీరు కూడా చేయండి. ఇవి మీకు తెలిసిన ఆసనాలే కాబట్టి నాతో పాటు చేయండి. ఫస్ట్ పర్వతాసన. కాళ్ళు 2 దగ్గరికి, పాదాలు నేలకు తాకేలాగా ఉండాలి. ఇలా అరచేతులు ఎలా కింద ల్యాండ్ అయ్యాయో అలాగా. పర్వతాసన. ప్లీజ్ డోంట్ బెండ్ యువర్ నీస్. Land your feet completely on the mat like the palms, like this. Then here in Parvatasana, breathing normal. Now Ashtanga Namaskarasana. Knees down and top of the chest and chin down. Breathe out and hold. Then breathe in Bhujangasana, like this, like this. Then come back, Parvatasana. Stay here, Parvatasana. Breathe out and normal breathing. Next, Ashtanga Namaskarasana. Breathe out and hold. Then breathe in Bhujangasana. Now breathe out and normal breathing, Parvatasana. Again, Ashtanga Namaskarasana. Bhujangasana. Then sit. Okay. Next, Makarasana. Okay, Makara means crocodile. Okay, like a crocodile. How to do? Okay, just see. Completely lie down on the mat like this. బోర్లా పడుకోండి కంప్లీట్ గా. అండ్ వెనక పాదాలు ల్యాండ్ కంప్లీట్లీ లైక్ దిస్. నాట్ ల్యాండ్ ఆన్ ద టోస్ బట్ కంప్లీట్లీ లైక్ దిస్. ఓకే, సరే, ఐ విల్ షో యూ ఫ్రమ్ ద ఫ్రంట్ వ్యూ. ఓకే, ఓకే, ఫ్రమ్ ద ఫ్రంట్ యూ జస్ట్ సీ హౌ మై ఎల్బోస్ ఆర్ టచింగ్. ఓకే, మన మోచేతులు ఎలా టచ్ అవుతున్నాయో చూడండి. ఇలా
both the elbows close, రెండు మోచేతులు close, and palms like this. వెనకాల పాదం ఇలా. వెనకాల పాదం ఎలా ఉంటుందో చూడండి. నాట్ like this, completely land. Okay, like this. You need to touch both the elbows, మోచేతులు రెండు తాకాలి. Then you have to be like this. And bring the left leg like this, and back. Okay, I will show you from the side view. Okay, just observe. Okay, like this. Now left leg like this, and down. Now right leg like this, and down. Left and right. The movement slowly and gently. Breathe in, breathe out, normal. Okay, do like this. Continue. Now both the legs. Slowly and gently. Both the legs like this. Okay. Okay. After that, lie down on the mat like this. Okay. Let me show you from the front. Okay. Just look at me and do. Okay. Lie down completely on the mat. Or if your floor is very neat and clean, then you can lie down. So daily we are, in my home, we will sleep on the tiles. We'll sleep. Okay. No cot, manchamu, అలాంటివి ఉండవు మా ఇంట్లో. Just on the floor. Okay. So now lie down like this, completely like this, and put both the hands like this, like this. Or you can keep above like this also. If you cannot clasp, you can keep like this also. No problem. Okay. Right or left, both are fine. Or just clasp. And put your head like this, like this. మీ చెవులు టచ్ అవ్వాలి. Ear lobes touching the palms like this. And bring your right leg like this, like this. Okay, can you see? Like this. Now leg back and put the hand like this, and just lie down like this. Breathing normal, eyes closed.
Okay, come up. Come up. Okay, అందరూ పైకి వచ్చేసేయండి. Let me adjust the camera. కాస్త వెనక్కి. Yeah, now it is clearly visible, right? Okay. Just sit normally. Okay, is it in center? Yeah. Okay. Clear గా కనిపిస్తుందండి వీడియో అండ్ ఆడియో? Is it clear? Anyone? You can confirm. Clear, sir. Okay, fine. Next, supine asana. Okay, supine asana. So first one, పవన ముక్తాసన. పవన ముక్తాసన ఎలా చేయాలంటే ఒక్కసారి చూడండి. Then you will do along with me. First, observe. Okay. First, lie down completely on the mat and bring the left knee towards your forehead like this, and right leg straight, bend avakuddu ilaga, straight. Now forehead touching the knee, left knee, like this. Breathing normal. Then straight. Now bring the right knee like this, and left knee, left leg completely straight. Left knee should not bend. Okay. Now touch the forehead, right knee, like this. Breathing normal. Then straight. ఓకే. సో మధ్యలో మాట్లాడేవారు మ్యూట్ లో ఉంచుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ ఉంటే మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. మ్యూట్ లో ఉండండి దయచేసి. ఓకే. నౌ ద థర్డ్ స్టెప్, బోత్ ద నీస్, రెండు మోకాలు ఇలా, రెండు మోకాలు టువర్డ్స్ ఫోర్ హెడ్ లైక్ దిస్. క్లాస్పింగ్ అనేది ఇలా ఉండాలి. బోత్ ద పామ్స్ క్లాస్ప్ లైక్ దిస్, అండ్ మోకాల పైన అంటే ఇక్కడ పట్టుకోవాలి, ఇక్కడ ఇక్కడ ఈ పోర్షన్ లో పట్టుకొని ఇలా పైకి అనుకోవాలి, ఇలా. ఓకే, పడుకున్నప్పుడు. ఓకే, ప్లీజ్ డూ అలాంగ్ విత్ మీ ఎవ్రీబడి. లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. Completely, legs completely stretch straight. Now bring the left knee towards your forehead. Breathe out, then breathe out normal. Clasp your hands and bring it towards your forehead like this. Stretch straight. Then right knee like this. Then bring it, the legs stretch straight. Now
both the knees like this towards forehead. Then stretch straight. This is Pavana Mukta Asana. That means gastric issue, constipation issue, digestive issue, వీళ్ళందరికీ Pavana Muktasana is very good for them. Pavana Muktasana is the right solution, especially gastric people. Okay, so most of the people, nowadays, now this generation eating more, right? So because of that, lot of gastric issue, digestive issues are coming, right? So for the latest generation, this is very essential. Latest generation who are eating more without any control, without any, limitation, right? Okay, so this is Pavana Muktasana. Next, Ardha Halasana. That means half plow pose. Hala, which we use for cultivation, right? Nagali. So, Ardha Halasana. How you will do? Lie down on your back and completely bring the legs straight like a L shape, like this, like this. Knees should not bend and legs down. Okay, legs straight. Okay, do along with me. Ardha Halasana. Ardha Halasana. Okay, both the palms facing downwards and bring your both the legs straight without bending the knees, like this. Now down. Breathe out, down. Legs straight. Do one more time. Ardha Halasana. Come on. Okay. Bring down. Do one more time. Ardha Halasana. Okay. Now, next. Setu Bandhasana. Setu Bandhasana. How to do? Put your both legs in a distance, like this, in a distance. Okay. Like this. And lie down on your back. Okay. First observe. మొట్టమొదట గమనించండి, ఆ తర్వాత చేద్దురు కానీ. ఓకే, నా both the palms, both the feet, distance, దూరంగా పెట్టాలి, ఇలా క్రిందికి, near your buttocks, like this, and lift your hip like this, like this. Breathe out, down. I will show you from the other view. Okay, just observe. Okay, like this. From this view I'm showing you, just observe.
like this, completely back, both the feet. Now, completely lift your hip like this. Then, breathe out normal. Eyes closed. Breathe out down. Okay? Let me do one more time. Little close. Little close. Okay, please do along with me. Both the palms, both the feet apart from your body distance. Okay? Now, lift your hip and normal breathing like this. Breathe out down. You can do multiple times. One more time you want to do, you can do. Okay? Like this. Breathe out down. Like this. This is Setu Bandha Asana. This is also very good for the back pain issues. Okay? Now, Markatasana. Markatasana అనేది completely 3 variations లో ఉంటుందండి. So let me show you all 3 variations. For this, okay, let me bring the mat like this. Maybe it is visible only. Okay, fine. So how to do? రెండు కాళ్ళు ఇలా పెట్టేసుకొని దగ్గరగా పెట్టి ఇలా ఉండాలి. రెండు చేతులు ఇలా. ఓకే, లెట్ మీ అడ్జస్ట్ దిస్ కెమెరా ఫస్ట్. కాస్త పైకి పెట్టి టాప్ వ్యూలో పెడితే అప్పుడు యూ విల్ బి క్లియర్. Yeah, I think this will be very good. Okay, yeah, fine. This will be like this. Okay, రెండు చేతులు ఇలా పెట్టాలి. Palms facing upwards and lie down on your back. This is Markatasana. Both the feet and both the knees, thighs close. Okay, now first left side. Knees goes left side and head goes right side like this. Like this. Tala right side. Okay, clear? Now straight, come straight. Now the different direction. Right, your knees goes right and your head goes left like this. Okay, now come up. Now I will show you from the other direction, reverse way. Okay, like this. From the reverse view like this. Yeah. Okay,
Now, both my hands completely straight like this. You can put your palms downwards also. If you put palms downwards, you can stay for a long time in the particular posture. Okay. So now this time I will show you my both the palms downwards. Now, knees left side, head right side like this. Come up. Now, knees right side, head left side like this. Palms upwards or downwards. Hand straight. Okay, do this along with me. Everybody, along with me 3 times. Okay, come on. Left, knees left, head, neck right. Now, knees right side, head left side. Come straight. Do one more time. మోకాళ్ళు ఎడమ వైపుకి, తల కుడి వైపు. స్ట్రైట్. మోకాళ్ళు కుడివైపు, తల ఎడమ వైపు. In this, breathing normal. Once you go to the posture, breathing normal. No? Straight. Okay, this is first variation. Now the second variation. Same, Markatasana, very good for sciatica. Okay, now both the feet in a distance like this. And both the hands stretch straight. Now, bend your knees to the left side and bring your head to the right side like this. Okay. Now, straight. Now, రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు రైట్ సైడ్, తల లెఫ్ట్ సైడ్. Come straight. Breathing normal in every posture. Okay. Now, again, 2 more times. Left, straight, right, straight, left, straight, right, straight. Okay. This is second variation. Now the third variation. Completely
Bring your both the legs straight, okay, and your right leg move towards left side, okay, like this, like this. Okay, completely like this. Now bring the right leg straight, then move your left leg like this. Then straight. Okay. Do this. Okay. I will show you again. Do along with me. Okay. I will show you one side how the leg should be. Okay. Okay. Just see, observe. Right leg, how it is going. You can see like this. Like this. Okay. And your head, right side. No? Breathing normal, straight. Then left side also like this. Completely like this. Head, left side. Your left leg goes right side. Okay. This is the third variation of Markatasana. Okay. Come straight. Breathing normal and sit. Okay. This is Markatasana. Very good for your sciatica problem and also back pain. All kinds of back. Lower back, middle back, upper back, for everything. All these prawn and supine are very good for you. Next two asana are Kathina asana. Kathina means very tough, not easy. I will show you, but you can try slowly. If you cannot do, stop it. Don't do. Okay. Number one, Chakrasana. Okay. Kathina asanaలలో చక్రాసన ఎలా చేయాలి చూద్దాం. Okay. Completely like this. Move your both the feet like this. ఇక్కడ పెట్టుకోండి చివర్లు ఇలా. ఓకే. Now your both the palms towards your shoulders like this, and you can lift your hip completely up like this. And slowly down. This is one time. Okay. Come on, everybody do the chakrasana. If you can do, you do, otherwise skip it. It is not mandatory for everybody. Okay. I am doing one more time, but usually you have to do only one time. Chakrasana. Both the feet towards your buttocks, close to your buttocks, and both the palms towards your shoulder, and lift your hip up. Okay. And you can lie down again slowly. You have to do slowly.
like this. And slow. This is Chakrasana. Okay. Next, Shirshasana, head stand. Okay, head stand. How you will do? You take a wall support. Let me show you. Okay, adjust your camera like this. Okay, yeah. Okay, like this. And let me show you Shirshasana. Ikkada, this is wall. Okay, take the wall support. If not required, don't use, but have a wall in front of you. Okay, and అద్దాలు తీసేసి అండ్ ఇలా పెట్టాలి. రెండు చేతులు ఇలా ఇలా మోకాలు ఇలా పెట్టి and you have to lift your back like this, slowly like this, and come up and like this. Okay, now let me put this shirt inside like this. Okay, so like this you need to put like this. Okay, okay, fine. Now clasp your palms and on your elbows down, head down and up like this, like this. Like this. Then slowly down, like this. అందరు చూసారండి? Everybody saw శీర్షాసన? చూసాం సార్. చూసాం సార్. చూసామండి. పాదం పైన పాదం కూడా కనిపించిందా? కనిపించింది సార్. కనిపించింది. ఓకే, వెరీ గుడ్. సో మీరు ఇక్కడ ల్యాండ్ అయ్యేటప్పుడు క్లాస్ప్ లైక్ దిస్ అండ్ ఈ మోచేతులు మన షోల్డర్ డిస్టెన్స్ లో. ఓకే, ఇలా లైక్ దిస్, లైక్ దిస్. ఓకే, అండ్ ఈ తల వచ్చి ఇక్కడ ఉండాలి తల. ఓకే, I will show you one more time Shirshasana. Okay, just observe what you can do. Have a wall. You are touching or not touching, that is different, but have wall. And also put some pillows on the mat so that if you fall down on your back, you won't get pain. Okay, for beginners I am telling. Okay, fine. One more time I will show you Shirshasana. Shirshasana, very good for your hair fall control. Nowadays a lot of people facing this issue, right? Hair fall, so they have to do this to reduce the hair fall. Okay, now let me do once again for you Shirshasana. This is also called as king of all asana. King of all asana.
sound. Okay, is it good? చూసారండి? Yes, sir. బాగా Is it- క్లియర్ గా ఉంది. Is it good? Yes. మేము చేయలేం Fantastic, huh? చేయలేం. ఓకే, బట్ ఓకే, నో ప్రాబ్లం. ఇది నేను ఓన్లీ ఈ రెండు చక్రాసన అండ్ శీర్షాసన, దీస్ టూ ఆర్ కాల్డ్ కఠినాసన. సో కఠినాసనాలు కఠినంగా ఉంటాయి. సో దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ కైలాష్ యాత్ర. బట్ ఐ జస్ట్ షోన్ యూ ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్. ఓకే. సో ఐ వాంట్ వెరీ టఫ్ ఆసన. No, some people will say, right, I need tough, and for them this will help them, right? రైట్. Okay, now sit with eyes closed. Sit with eyes closed, breathing normal. Sit with eyes closed. Okay, ending prayer. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ॐ शांति शांति शांति. Namaskara Mudra, eyes closed. Everybody, please follow the instructions. Breathing normal. Eyes closed. Yes, slowly open your eyes. Now, questions? Anybody have any questions? You can ask. How you felt today's asanas? Nice, sir. Nice, feeling relaxed, lying down. పడుకొని ఆసనాలు. Very relaxed, sir. ఈజీగా ఉందండి. సార్ నేను చేయలేకపోయినాను సార్, అంటే నా హ్యాండ్ కోసం చేయలేకపోయాను సార్, కానీ ఓకే ఓకే, చాలా నో ప్రాబ్లం. చాలా హాయిగా ఉన్నాయండి ఈ వేలాసనాలు మాత్రం. చాలా పడుకొని హాయిగా బోర్లా పడుకోవడం, వెలకిలా పడుకోవడం. రెండే చేయలేదు, మొత్తం చేసాం. అది అవునా, వెరీ గుడ్. కఠినాసనాలు ముట్టుకోలేకపోయాండి.
ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. అండ్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఆల్సో. కఠినాసనాలు అది బాగా అడ్వాన్స్డ్, యునో చాలా నెలలు యోగ సాధన కంటిన్యూగా చేసే వారికి అది ఇవ్వబడుతుంది. నేను మీకు అది ఎందుకు చూపెట్టానంటే మేబీ సమ్ ఆఫ్ దెమ్ దే కెన్ డూ రైట్, రైట్, కరెక్ట్. డెఫినెట్లీ దే కెన్ డూ. I saw the people who are, 100 years of age also, they are doing Shirshasana, 100 years of age, Shirshasana. So, ది possible. ప్రాక్టీస్. Practice, ante. Practice. రాదు, కాదు, నా వల్ల కాదు అనుకుంటే అది ఎప్పటికీ రాదు. ఎందుకు రాదు? వై ఐ కెనాట్ డూ? ఐ విల్ ట్రై స్లోలీ విత్ సేఫ్టీ ప్రికాషన్స్. అది మెయిన్ ఇంపార్టెంట్. Very important. Safety precautions very important, because now we are all planning to go to Kailash. That means what? మెయిన్ అది We need to be ఆ careful. టార్గెట్ లో, ఏంటి సార్? ఆ టార్గెట్ వల్ల ఏమైనా పొరపాటు జరిగితే ఇబ్బంది అవుతుంది. అందుకే yes. So always follow one line while doing yoga, one golden rule. What is that? అకార్డింగ్ టు బాడీ. Listening to the body. Listen to your body. Most of the human beings now, especially the people who call latest generation Gen Z, దిక్కుమాల జెన్జీ అది. అది ఎందుకు జెన్జీ అంటే, ఎందుకు దిక్కుమాల జెన్జీ అని నేను అంటున్నానంటే, ఎవడైనా జనరేషన్ అనేది పెరగాలనుకుంటాడు, వృద్ధి చెందాలి, డెవలప్ అవ్వాలి అనుకుంటాడు. జెడ్ అంటే అంతం, ఎండ్ అంటే ఇంకా Last. హ్యూమన్ బీయింగ్స్ అందరు ఇంకా అయిపోవాలా, అంతం అయిపోవాలా? నో. సో వీ నీడ్ టు క్రియేట్ వన్ న్యూ జనరేషన్, జెన్ ఓం. సో ఎవ్రీబడి ప్లీజ్ జాయిన్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ జెన్ ఔం. మనందరం జనరేషన్ ఔం. అంటే వృద్ధి, ఎప్పుడు ఫ్రెష్, ఎప్పుడు ప్రజెంట్, ఎప్పుడు యాక్టివ్, ఎప్పుడు కొత్తదనం, ఎక్స్ప్లోరింగ్ ద న్యూ థింగ్స్ అండ్ డెవలపింగ్, రైట్? సో Right. జెన్జీ, జెన్ ఔం. జన్ హోమ్. సో జెన్ ఔం మనందరం. ఇప్పుడు ఎవరైనా జెన్జీ అంటే ఇంకా నేనైతే అనేస్తా, ఓకే నువ్వు జెన్జీయా, నేను జెన్ ఔం. ఓకే, సో దిస్ ఈస్ వాట్ టుడేస్ క్లాస్. సాధన చేస్తే సాధిస్తారు, సాధన చేయాలి. మునికృష్ణ గారు చెప్పండి సార్. ఈ రోజు చెప్పినటువంటి ఆసనాల్లో చాలా ముఖ్యమైన సుపైను కొన్ని చేసి, నేను గతంలో నాకు ఉన్నటువంటి బ్యాక్ పెయిన్, ఈ సయాటికా ప్రాబ్లం నుంచి పూర్తిగా నయమైపోయి ఇప్పుడు బైక్లో వెళ్తున్నా. ఓహో సూపర్ సార్. బైక్లో వెళ్ళొద్దు, ఆటోలో వెళ్ళొద్దు అని సజెస్ట్ చేసిన వాళ్ళు, వితౌట్ బెల్ట్ కూడా ఇప్పుడు బైక్ డ్రైవింగ్ చేయగలుగుతున్నాను. ఇది మన స్టూడెంట్స్ మొత్తానికి అందరికీ తెలియజేస్తే ఈ బ్యాక్ పెయిన్ ఉండింది సయాటికా నుంచి ఈజీగా బయటపడుతుంది. సూపర్ సార్, సూపర్. అండ్ వాట్ ఈస్ ద ఏజ్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ టు టెల్? 68 అయ్యి 69 పెడుతుంది. 69. చూడండి, లైవ్ ఎగ్జాంపుల్. 16 years old. yes. సో చూసారా, ఎగ్జాంపుల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎవ్రీ డే 5 o'clock the examples you can see, right? మునికృష్ణయ్య గారు ఫెంటాస్టిక్ సార్. ఎవ్రీబడి క్లాప్, అప్రిషియేట్ మునికృష్ణయ్య గారు. ఓకే, దిస్ ఈస్ నాట్ ఎ స్మాల్ అచీవ్మెంట్ అండి. ఇది ఏంటంటే, ఇప్పుడు మునికృష్ణయ్య గారు ఉన్నారు కదా, ఆయన అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు, వారు డే 1 నుండి కంటిన్యూస్గా నాన్ స్టాప్ వితౌట్ స్కిప్పింగ్ ఏ సింగిల్ డే దే ఆర్ జాయినింగ్. ఓన్లీ ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు లేదా ఎమర్జెన్సీ ట్రావెల్ ఉన్నప్పుడు తప్ప ప్రతిరోజు కంటిన్యూస్గా జాయిన్ అయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్, హెల్త్, డైట్
ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకొని ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇలాంటి ఎగ్జాంపుల్తో ఉన్నారు చూడండి. సో మీరు కూడా అందరూ ప్రతినిత్యము సాధన చేస్తే డెఫినెట్గా యూ విల్ అచీవ్. వెరీ గుడ్ సార్. 69 year యంగ్ బాయ్. వెరీ గుడ్ సార్. ఓకే, ఇంకా పార్వతమ్మ గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి అమ్మా. నాది కూడా అదే అనుభవం అండి. నేను కూడా ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మాయాపూర్ యాత్రకి వెళ్ళొచ్చాను. 10 days వాక్. ఓ, వాకింగ్ 10 days. 10 days ఓహో, సూపర్ అమ్మా. తర్వాత అహోబిలం ట్రెక్కింగ్ చేశాను. అహోబిలం ట్రక్కింగ్. ఓకే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ అమ్మా. ఎంతమ్మా వయసు తెలుసుకోవచ్చమ్మా? ఇఫ్ యు డోంట్ మైండ్. 72. 72. చూడండి, ఎక్సలెంట్ అమ్మా, అప్రిషియేట్. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా పార్వతమ్మ, వెరీ గుడ్. కంటిన్యూ అమ్మా, కంటిన్యూ ద ప్రాక్టీస్. ధైర్యం చేసి ఈ యాత్రకు బుక్ చేసుకున్నాను. ఆ శివుడి కృప అమ్మా, అండ్ మీ ధైర్యము, ఇంకా యాత్ర 100% పరిపూర్ణంగా సక్సెస్ఫుల్ యాక్చువల్గా అవుతుందమ్మా. ఫ్రెండ్స్ ఇద్దరం అనుకున్నాము. అన్ఫార్చునేట్లీ షీ వాజ్ డైడ్. అయ్యో, ఓ, ఓకే. ఇప్పుడైతే సింగిల్ గా నేను ఒకదాన్నే వస్తున్నా. ఓ, ఓకే. ఎప్పుడమ్మా, ఎప్పుడు కాలం చేశారు ఆవిడ? మొన్న పోయిన నెల 4th జూలై అంటే 4th. బుక్ చేసుకున్నారు ఆవిడ కూడా? అవి కూడా బుక్ చేసుకున్నారు, పేమెంట్ చేసాము మొత్తం. ఓ, ఓహో, ఆ యోగా క్లాస్ జాయిన్ అయ్యిందా ఆవిడ కూడా, లేదా జాయిన్ అవ్వలేదా? కాలేదండి. ఆమెకి అంతకు ముందు నుంచి 3 months నుంచి మోషన్స్ అవుతున్నాయి. అయ్యయ్యో. తగ్గింది అనుకున్నాము, నెల రోజుల నుంచి కావట్లేదని ఆగస్టుకు మళ్ళీ బుక్ చేసుకున్నాము. డాక్టర్ వద్దన్నారు అని చెప్పి మధ్యలో మానుకుంది. అసలు మాకైతే June 28th బ్యాచ్ అన్నారు. అట్లా అని చెప్పి అది మానుకుంటే తర్వాత మళ్ళీ August 20 అన్నారని ఇద్దరం కలిసి వద్దాంలే అనుకున్నాం. మళ్ళీ తనేమో అకస్మాత్తుగా అట్లా అయిపోయింది. ఆవిడ ఏజ్ ఎంతమ్మా? ఆవిడ 66. 66 అమ్మా? అయ్యయ్యో. డైరెక్ట్ ఆ శివైక్యం చెందారు, కైలాసం చేరుకుంది ఆవిడ. అలాగే మనం భావించాలి పాజిటివ్ గా. కానీ చాలా బాధగా ఉంది. ఇద్దరం కలిసి వద్దాం అనుకున్నాం కదా. షీఈస్ విత్ యూ ఇన్ యువర్ థాట్స్, ఇన్ యువర్ స్పీకింగ్, ఇన్ యువర్ ఎమోషన్, ఎవ్రీవేర్, రైట్? ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదమ్మా, మీతోనే ఉన్నారు. అండ్ ఆల్రెడీ ఆవిడ అక్కడ చేరుకున్నారు. మీకు హెల్ప్ చేస్తుంది ఆవిడ. ఓకే, అండ్ మీతో పాటు మీ పెద్ద జాయింట్ ఫ్యామిలీ కూడా వస్తుందిగా. మేమందరం ఉన్నాంగా. ఆ ధైర్యంతో వస్తున్నా నేను, అందరు వద్దన్నా కూడా. ఆ ధైర్యాన్ని మాత్రం ప్రతిరోజు, ధైర్యం అనేది పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గకూడదు. ఎవ్రీడే యు నీడ్ టు ఇంక్రీజ్ యువర్ కరేజ్, the passion. It should not go down. Always push yourself, encourage yourself, be positive. Okay, definitely things will work. వసుదై కుటుంబం అంతా నాతో ఉంది కదా. yes అమ్మా, yes అమ్మా. ఇక్కడ కూడా మేము రోజు ఆన్లైన్ క్లాసెస్ వసుదై కుటుంబం అని భాగవతం, భగవద్గీత చదువుతాం అనమాట. దాని పేరే వసుదై కుటుంబం మేము పెట్టుకుంది. ఇది జనరేషన్ ఆమ్. నేను ఇందాక చెప్పాను కదా, ఈ దిక్కుమాలిన జెన్సీ కంటే ఈ జెన్ ఆమ్ అనేది ఎంత అద్భుతంగా ఉంది చూడండి. జెన్ ఆమ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు యోగా వల్ల మీకు హెల్ప్ అయింది అన్నారు కదా, ఏ రకంగా హెల్ప్ అయిందమ్మా? ఈ యోగాస్ ఫస్ట్ అసలు 2004 నుంచి నేను చేస్తున్నానండి యోగా. ఫ్యాంటాస్టిక్. ఓకే, గుడ్ అమ్మా. మధ్యలో 21లో నాకు సయాటిక్ పెయిన్ స్టార్ట్ అయింది. నేను టీచర్, ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్, రిటైర్డ్. 19లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత 2 years స్టార్ట్ అయింది. ఒక 1 year బాగా సఫర్ అయ్యాను. నడవలేని పరిస్థితి అన్నమాట. అయ్యయ్యో.
ఇది ఒకరోజు చేయండి అమ్మా. ఈరోజు సయాటికాకి నేను చెప్పిన మర్కటాసనం ఉంది కదమ్మా, ఆ చేస్తున్నాను ఆ రోజు. ఆ మర్కటాసనం ఒకటే చేస్తే సెట్ కాదు. దానికి అనుబంధమైన ఇవన్నీ ప్రాణు సుపైన్ అంటే బోర్లా పడుకొని చేయాలి, అండ్ వెల్లకిల పడుకొని చేయాలి, అండ్ ఈ మర్కటాసన వరకు చేయండి. 3 వేరియేషన్స్ చేయండి. చేస్తున్నాను రోజు. అండ్ చాలా బాగా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ వితౌట్ ఎనీ మెడిసిన్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. లేదండి, మెడిసిన్ వాడటలేదు ఇప్పటికేమి అసలు. సూపర్ అమ్మా, సూపర్. ఓకే అమ్మా, సంతోషం. ఓం శివాయ గురువే నమః. ఆ ఓం శివాయ శివనామ నమః. స్మరణతో కనెక్టివిటీలోనే అలాగే కంటిన్యూ చేయండి మీ సాధన. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందమ్మా. కైలాస మానస సరోవర యాత్ర. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫైన్. సో కెన్ వి వైండ్ అప్? ఎస్ సార్. ఇంకా సార్ ఎన్ని రోజులు ఉంది? హోంవర్క్ ఉంది సార్. హోంవర్క్ అడుగుదాం. ఎస్, గుడ్, వెరీ గుడ్. బాలనాగమ్మ గారు క్లాస్ లో టీచర్ హోంవర్క్ ఇచ్చి యునో అందులో కొందరు స్టూడెంట్స్ ఉంటారు, సార్ హోంవర్క్. వెరీ గుడ్, ఎక్సలెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ అమ్మా. ఓకే, సో హోంవర్క్ మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎలా ఏం చేశారు, పార్ట్ 2 హోంవర్క్, పార్ట్ 1 హోంవర్క్ కలిపి మీ అనుభవం చిన్నగా చెప్పండి. ఒక 2 వాక్యాలలో చెప్పండి. ఓకే, స్టార్ట్. చెప్పండి అమ్మా. సార్ పార్ట్ 1 వచ్చేసి లీఫ్ ఆకారం కనుక చూడగలుగుతాం సార్. అండాకారంలో అనిపిస్తుంది ఆకు. మొదలేమో వెడల్పుగా ఉంటుంది, చివరికి వచ్చే వరకు సన్నగా సూది మొనలాగా అనిపిస్తుంది సార్. దాని ఆ రంగు తోటి మనము బ్రైట్నెస్ చాలా కాంతివంతంగా అనిపిస్తుంది సార్. దాని కలర్ మనకు చూస్తుంటే. తర్వాతనేమో అది ఉబ్బెత్తుగా కనిపిస్తుంటాయి సార్. మొత్తం అన్ని లైన్స్, మిడిల్ లైన్ అన్ని కలిసి కింద లీఫ్ ఇట్లా పైకి లేచినట్టుగా అనిపిస్తుంది సార్. లీఫ్ అయితే ఫ్లవర్ ఏమో గుండ్రంగా ఉంటుంది సార్. దాన్ని ఆకులు అవేమో ఒకదానికొకటి అమర్చి ఉంటాయి. మిడిల్లోనేమో అది వికసిస్తున్నప్పుడు మనము దాన్ని చూడగలుగుతాం సార్. అది ఓకే, ఓకే, ఓకే అమ్మా, నోటెడ్. ఇంకా ఎవరైనా ఈ 2 రోజుల హోంవర్క్ మీ అబ్జర్వేషన్, మీరు ఫీల్ అయింది చిన్నగా చెప్పండి, ఒక 2 వాక్యాలు. ఓకే, కమాన్ ప్లీజ్. ఇంకెవరైనా చేశారా హోంవర్క్? నా అబ్జర్వేషన్లు అయితే ఆకులో మీరు చెప్పినవి అన్ని చూడగలిగాను నేను. కొంత ఉబ్బెత్తుగా, కొన్ని గుంటలు, అట్లా కలర్ చేంజ్, కొంత గ్రీనిష్ కనపడుతుంది, కొంత వైట్ కనపడుతుంది. ఓకే, దాంట్లో కూడా ఇంకా ఎవరైనా చేశారా హోంవర్క్? ఆకుని క్లియర్ గా చూస్తే కొంచెం ఒక రకమైన మనశ్శాంతి లాగా మంచి ఫీల్ వచ్చింది సార్. శ్రీలక్ష్మి గారు, మీ వీడియో ఆఫ్ లో ఉందండి, ఐ థింక్. సరే పర్లేదు, చెప్పండి అమ్మా. ఆన్ చేసుకోగలిగితే, వీడియో ఆన్ చేసుకోగలిగితే చేసుకోండి, లేదంటే నో ప్రాబ్లం. ఓకే అమ్మా, క్యారీ ఆన్. మన నాడికి సంబంధించిన నరాల గురించి, మన నర్వస్ సిస్టమ్ అలాంటివన్నీ కనిపించింది. సన్నటి లైన్లు ఉంటాయి కదా సార్ ఆకులో, చూస్తుంటే చాలా బాగా అనిపించింది సార్. ప్రశాంతంగా అనిపించింది సార్ మైండ్కి. ఓకే, ఓకే. అండ్ శివాయ గురువే నమః సార్. చెప్పండమ్మా ఉషశ్రీ అమ్మ. అది ఆకుని తదేకంగా చూసినప్పుడు ఫస్ట్ మనం కళ్ళు ఓపెన్ చేసి చూసినప్పుడు ఫస్ట్ వాటర్, కళ్ళంట ఫస్ట్ వాటర్ వచ్చింది సార్. తదేకంగా చూసినప్పుడు ఫస్ట్. తర్వాత కొంచెం చాలా కాన్సన్ట్రేషన్ అయ్యేసరికి ఒక ఆకు ఒక్కటే కనిపించటం, వేరే ఇంకా చుట్టూ ఏమి లేదు, ఆకు ఒక్కటే కనిపించింది నాకు. అట్లా నేను ఒక 2 మినిట్స్ చూడగలిగాను, తర్వాత బ్లింక్ చేయగలిగాను. అట్లా నేను తదేకంగా చూసేసరికి బాడీ మొత్తం హీట్ అయింది సార్. నాకు బాడీ మొత్తం హీట్ అయ్యి కొంచెం స్వెటింగ్ అనిపించింది. జస్ట్ అంటే ఇన్వాల్వ్ దట్, అంటే నాకేం తెలియకుండా అయినట్టు అయింది కొంతసేపు.
సెకండ్ డే హోంవర్క్ అది. ఫస్ట్ డే హోంవర్క్ వచ్చి నా కూతుర్ని చూశాను ఫస్ట్. మనిషి అంటే హ్యూమన్ బీయింగ్. ఎస్ ఎస్ జస్ట్ జస్ట్ నా కూతుర్ని అట్లా చూస్తుంటే సమ్ హ్యాపీనెస్. అంటే అదేమో నాకు తెలీదు. చాలా హ్యాపీనెస్. అంతే అనిపించింది. దట్స్ ఇట్ సార్. ఫెంటాస్టిక్ గుడ్ అమ్మా. యా Uh, ఓకే దిస్ ఇస్ ద గుడ్ అబ్జర్వేషన్ నేను ఎనీవే. ఆ ఓకే ఫోటోగ్రాఫ్ ఇంకా చూశాను సార్. ఆ పిల్లని చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపించింది. అవును ఓకే. ఇంకా ఇంకా మిగతా వారు ఎవరైనా హోంవర్క్ చేసిన వారు మాత్రం చెప్పండి. హోంవర్క్ చేయని వారు సైలెంట్ గా ఉండండి. ఎలాగో మ్యూట్ లో ఉంటారుగా అలాగే ఉండండి. నో ప్రాబ్లం. నా అబ్జర్వేషన్ ఓకే అమ్మా. చెప్పండి అమ్మా. హలో సార్. చెప్పండి అమ్మా. గురువేనమ్మా సార్. ఇవి వాటిని నేను ఆకుల్ని పువ్వుల్ని తర్వాత పోతే ఒక ఆవును కూడా చూశాను సార్. అయితే వాటిని చూసినప్పుడు వాటన్నిటిలో కూడా ఒక నియతి, ఒక సమత, ఆ భగవంతుని సృష్టి ఎంత అద్భుతమో కనపడుతుంది సార్. అది ఏంటంటే మనకు కనపడే ఫిజికల్ ఏదైతే భౌతికంగా కాకుండా ఒక పరిశీలనగా చూసినప్పుడు ఒక అందం, ఆనందం, తర్వాత అవి ఆ సూర్యుని నుంచి ఆ శక్తిని గ్రహించడానికి, ఆ ఆహారాన్ని గ్రహించడానికి ఎంత తపస్సు చేస్తున్నాయో కనపడుతుంది సార్. పువ్వును చూడగానే ఒక్కసారిగా నాకు జంధ్యాల పాప శాస్త్రి గారి పుష్ప విలాపం గుర్తుకొచ్చింది. ఆ పువ్వును కొయ్య బుద్ధి కాదు సార్. ఎందుకంటే బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోను చచ్చలేము, అందమును హత్య చేసడి అంతకుండా మైల పడిపోయినవి నీ మానవ జన్మ అని ఉంటుంది. అది చూడగానే అసలు ఏ మనిషికి కూడా ఎవరికి కూడా అది కొయ్యాలనేటువంటి భావం కలగదు. అవి ఆ రంగు రావటానికి, ఆ రేకుల అమరికకు, ఆ తర్వాత ఆ అందాని కొరకు అవి ఎంత తపస్సు చేస్తున్నాయో అర్థమవుతుంది. మరి తర్వాత పోతే అవి వాటి జీవితము లైఫ్ స్పాన్ ఏదైతుందో చాలా తక్కువ. కానీ అవి ఏ పర్పస్ కొరకు, అంటే ఏ గమ్యం కొరకు, లక్ష్యం కొరకు పుట్టాయో వాటిని పరిపూర్ణంగా నెరవేర్చుకుంటున్నాయి. ఆకు కానీ, లేకుంటే పువ్వు కానీ, లేకపోతే ఆవు కానీ, ఇవన్నీ కూడా వాటి లక్ష్యాన్ని నెరవేర్చుకుంటున్నాయి. పరోపకారం ఇదం శరీరం అన్నట్టు అన్నీ కూడా వాటి స్మెల్ను వెదజల్లుతున్నాయి, సుగంధాలను వెదజల్లుతున్నాయి, పాలిస్తున్నాయి, అన్నీ చేస్తున్నాయి. అవి ఒకటి సార్ అక్కడ గమనించింది ఏంటంటే అవి బ్రతికి ఉన్నా చచ్చినా వాటి విలువ తగ్గడం లేదు. అవి ఏదో రకంగా అందరికీ ఉపయోగపడుతున్నాయి. కానీ మానవ జన్మ దాన్ని చెప్పలేను. అది నా అబ్జర్వేషన్ సార్. భగవంతుడు ఒక్కసారి నాకు అక్కడ కనపడింది ఏంటంటే భగవంతుడు కనపడ్డాడు. అసలు ఇంత అద్భుతమైన సృష్టి, ఇంత అంటే ప్రకృతిలో ఇంత అద్భుతం ఉంది, ఇంత అందం ఉంది. ఆ అందం వల్ల అందరికీ ఆనందం కలుగుతుంది సార్. అది నేను గమనించింది. ఎస్ వెరీ గుడ్. నోటెడ్ అమ్మా. అండ్ ఈ అమ్మ మీ వయసు, మీ పేరు చెప్పండి అమ్మా. నా వయసు 74 సంవత్సరాలు సార్. నా పేరు సరోజినీ దేవి అండి. నేను లెక్చరర్గా రిటైర్ అయ్యాను. తర్వాత ఇప్పుడు అడ్వకేట్గా చేస్తున్నాను సార్. ఎక్సలెంట్ అమ్మా. అండ్ నేను ఎందుకు అడిగానంటే మీ అందరికి తెలియాలి అని. ఎందుకంటే ఈ అమ్మ ప్రతిరోజు క్రమం తప్పకుండా జాయిన్ అయ్యే వాళ్ళలో ఈ అమ్మ కూడా ఉంది. కొంతమంది ఉన్నారు కదా రెగ్యులర్ గా జాయిన్ అయ్యేవారు, డే 1 నుండి ఇప్పటి వరకు 96th డే ఈ రోజు. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. కొంతమంది వినిపించట్లేదు, అన్మ్యూట్ లో ఉన్నారు మీరు. వెదర్ దే ఆర్ డూయింగ్ ఆర్ నాట్ ఆల్సో వి డోంట్ నో. అంటే మొదట్లో ఒక 10 రోజులు కొంతమంది ఒక 10 రోజులు వచ్చారు, కొంతమంది 48 రోజులు ఉన్నారు, కొంతమంది 62 రోజులు వచ్చారు, కొంతమంది 96 డేస్ కంటిన్యూగా వచ్చారు. మధ్యలో 1-2 రోజులు బికాజ్ ఆఫ్ ట్రావెలింగో లేదా గుళ్ళు గోపురాలకు వెళ్ళడమో
ఇంకా వేరే ఎమర్జెన్సీ కార్యక్రమాలు అసలు వాటిని వదులుకోలేని పనులు ఉంటే తప్ప ఖచ్చితంగా జాయిన్ అయిన వారు కొంతమంది ఉన్నారు. ఇది సేమ్ కైలాసం దగ్గర కూడా ఇలాగే జరిగింది. స్టార్టింగ్లో చాలా మంది మనుషులు వెళ్ళారు అక్కడికి, కానీ సప్త ఋషులు 7 మాత్రమే అక్కడ ఉండగలిగారు. వాళ్ళు ఆ 7 ప్రతిరోజు కైలాసం దగ్గర యోగాసనాలు, ముద్రలు, బంధాలు, ప్రాణాయామాలు అన్నీ చేశారు. స్టార్టింగ్లో చాలా మంది మనుషులు తండోపతండాలుగా అప్పుడున్న జనాభా బట్టి వచ్చారు, కానీ కొంతమంది 3 రోజులు, కొంతమంది 5 రోజులు అలా డిసపియర్ అయిపోయారు. ఇక్కడ కూడా మనం చూస్తే కొంతమంది స్టార్టింగ్లో వెరీ యాక్టివ్, చాలా యాక్టివ్గా పాల్గొన్న వారు కూడా వాళ్ళు అసలు కనబడట్లా. గత 30 రోజుల నుంచి 20 రోజుల నుంచి కనబడట్లా. బట్ maybe they have other activity, or they may be busy, they may be having a genuine valid reason behind that. That's okay. But క్రమం తప్పకుండా జాయిన్ అవ్వడము సప్త ఋషుల లాగా. ఇప్పుడు ఆ సప్త ఋషులు అలాగే కంటిన్యూ అయ్యారు. అండ్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేస్తే పరమశివుడు కళ్ళు తెరిచి వాళ్ళను కరుణించాడో తెలుసా? 84 సంవత్సరాలు సప్త ఋషులు. అప్పుడు కళ్ళు తెరిచాడు పరమశివుడు, అప్పుడు కరుణించాడు వాళ్ళని. అది ఆ 84 సంవత్సరాల వరకు వాళ్ళని టెస్ట్ చేశాడు, కఠిన పరీక్ష ఇచ్చాడు. ఆ తర్వాత దక్షిణం వైపు తిరిగి, వాళ్ళ వైపు దక్షిణం వైపు తిరిగి దక్షిణామూర్తి రూపంలో ఫస్ట్ యోగా క్లాసు ఆషాఢ పౌర్ణమి మనం చూసాం కదా, 29th జూలై రోజు మనం చూసాం, అవునా? గురు పౌర్ణిమ రోజు 84 సంవత్సరాలు ప్రతిరోజు స్వామిని వేడుకొని ప్రతిరోజు శ్రమిస్తే అప్పుడు కరుణించాడు. అంటే గురు శిష్య పరంపర అంటేనే అది. విద్యార్థి అంటేనేంటి? విద్యను అర్థించేవాడు, విద్యను అడిగి తెలుసుకునేవాడు, రిక్వెస్ట్ చేసేవాడు, ఇంకా డెప్త్ లో ఇంకా కొంచెం ఇంకా పచ్చి నిజం చెప్పాలంటే అడుక్కునేవాడు. విద్యని, జ్ఞానాన్ని అడుక్కునేవాడు విద్యార్థి. స్టూడెంట్స్ అంటే అలా ఉండాలి. స్టూడెంట్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే తల్లిదండ్రులకు చెప్పాలి, గురువులకు చెప్పాలి, పెద్దవారికి చెప్పాలి. అంతేగాని రోడ్డు మీదకి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తాను, ఇష్టం ఉన్నట్లు మాట్లాడతాను, ఎవరిని పడితే వాళ్ళని, ఎంత పెద్ద వాళ్ళని పడితే అంత పెద్ద వాళ్ళని ఇష్టం ఉన్నట్లు మాట్లాడతామంటే కుదరదు. ఏం చేస్తారు మరి? జెన్జీ అని మరి అలా మిస్యూజ్ చేసుకుంటే లోపలేసేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా టీవీలలో ఎంత నాన్ సెన్స్ చేస్తున్నారు కొంతమంది. అందుకే జనరేషన్ ఆవుమ్ అనేది ఇంపార్టెంట్. సరే, మన హోంవర్క్ విషయానికి వస్తే, ఇంకా ఎవరైనా మీ హోంవర్క్ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకొక ఇద్దరికి ఛాన్స్ ఇద్దాం. ఎనీబడి? సరే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. జాగ్రత్తగా వినండి. కొంతమందికి ఇప్పుడు హోంవర్క్ అనేది 2 రకాలుగా వచ్చింది, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. మీకు నేను ఫస్ట్ ఇచ్చిన హోంవర్క్ పార్ట్ 2. ఏంటి? కళ్ళు ఓపెన్ చేసి బ్లింక్ చేయకుండా చెట్టుకే ఉన్న, అంటే దాన్ని కోయకుండా చెట్టుకే ఉన్న ఆకుని అండ్ చెట్టుకే ఉన్న పుష్పాన్ని, ఫ్లవర్ని చూడాలి. జస్ట్ అలాగే చూడాలి. అండ్ అలా చూడడం వల్ల మన శరీరంలో ఏం జరుగుతుంది, ఎలా మనం ఫీల్ అవుతున్నామో దాన్ని మీరు గమనించండి అని చెప్పా. అండ్ పార్ట్ 1 ఏంటి? అలాగే చూడండి, కానీ మధ్య మధ్యలో అలా కళ్ళు మూసేసుకోండి కొద్దిసేపు అని చెప్పా, అవునా? అలాగే చూడండి అండ్ క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పా. ఇది పార్ట్ 1.
పార్ట్ 2 అండ్ పార్ట్ 1 అనేది ఎందుకు అని అంటే, మనం పొద్దున లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు మన కళ్ళు దాదాపు ఒక 15-16 గంటలు ఓపెన్ గానే ఉంటాయి. మనం ఈ మెటీరియల్ వరల్డ్ లోనే ఉంటాం. అండ్ నైట్ లో పడుకున్నప్పుడు లేదా మొత్తం డే అంతా ఇలా మధ్య మధ్యలో ఇలా కళ్ళు బ్లింక్ చేస్తాం కదా, కనురెప్పలు వేస్తాం కదా, అదొక మైక్రో సెకండ్ లో వేస్తాం. సో మొత్తం కలుపుకుంటే దాదాపు ఒక 8 గంటలు, గట్టిగా ఒక 8 గంటలు మనం కళ్ళు మూసుకొని ఉంటాం. అవునా? అది మెటీరియల్ వరల్డ్ కాదు, అది నాన్ మెటీరియల్ వరల్డ్. ద వాస్ట్ ఎంటీ స్పేస్, అనంత విశ్వము, చీకటి. మనం ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కళ్ళు మూసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని ఉండాలి. అప్పుడు మన దివ్య దృష్టి, 6th సెన్స్, జస్ట్ మనుషుల్ని ఇలా చూడగానే 2 నిమిషాలలో ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలిసిపోతుంది మీకు. నెగిటివ్ ఎనర్జీయా, పాజిటివా, ఎలాంటి వ్యక్తి ఏంటి, ఒక 2 నిమిషాలు మాట్లాడండి, ఒక 2 నిమిషాలు ఆ వ్యక్తితో ఉండండి, అంతే, మీకు ఆ వ్యక్తి గురించి కంప్లీట్గా తెలిసిపోతుంది. ఎలా అంటే ఈ దివ్య దృష్టి, 6th సెన్స్ ప్రాక్టీస్ వల్ల. కళ్ళు మూసినప్పుడు మన పర్సెప్షన్ వేరుంటుంది, మన గ్రహించేది, మనకు అందేది, దక్కేది, నేర్చుకునేది వేరుంటుంది. కళ్ళు తెరిచినప్పుడు వేరుంటుంది. ఇందాక చెప్పారు చాలా మంది నాడుల్లాగా, నిన్న కూడా కొంతమంది మనకు చెప్పారు. అవునా? ఎలా ఫీల్ అయ్యారో. యాక్చువల్గా మీరు దీన్ని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. ఈ సమస్త సృష్టిలో ఉన్న అణువణువు కణకణములో మీకు భగవంతుడు కనిపిస్తాడు, దైవం కనిపిస్తుంది. మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సకల దేవతల సకల సృష్టి మీకు అణువణువు కణకణంలో కనిపిస్తుంది. ఇలాగే ప్రాక్టీస్ చేయండి. అండ్ దేవుడికి పూజ చేయాలంటే ఆ పువ్వులని ఇలా కోయబుద్ధి కాదు, తెంపబుద్ధి కాదు, గాలికి కింద పడితే అప్పుడు ఆ పువ్వులు ఏరుకొని మనం దేవుడికి ఇవ్వాలి. యాక్చువల్గా పూజా విధానం ఏంటంటే, నేను ముఖ్యంగా మా ఇంట్లో ప్రాక్టీస్ చేసేది ఏంటంటే, చెట్టు కింద ఒక క్లాత్ పెట్టేస్తాం మేము, బట్ట గుడ్డ తెల్లది, ఒక కాటన్ క్లాత్. అండ్ ఆ కాటన్ క్లాత్లో పడిన పుష్పాలు వాటిని తీసుకొచ్చి దేవుడికి, శివలింగానికి, వెంకటేశ్వర స్వామికి, గణపతికి, ఇలా అందరి దేవుళ్ళకు మేము పెడతాం పువ్వులు. కోయకూడదు, తెంపకూడదు. సో అలాగే ఇంకా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆ ఆకుకి మీకు తేడా అనిపించదు, 2 సేమ్ అనిపిస్తుంది. ఆ ఆవుకి మీకు తేడా అనిపించదు, 2 సేమ్ అనిపిస్తుంది. మీ పాపకు మీకు తేడా అనిపించదు, సేమ్, మీరిద్దరు సేమ్. నాట్ ఓన్లీ యువర్ కిడ్స్, యువర్ పేరెంట్స్, బట్ అదర్స్ ఆల్సో. ఎవరైనా బయట వ్యక్తులు కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు మీరు సేమ్ అనిపిస్తుంది. వీఆర్ ఆల్ సేమ్ యాజ్ ఎ లైఫ్. ఆలోచన విధానము, మనం చేసే పని, మన జీవన శైలి వేరుగా ఉంటాయి, కానీ లైఫ్, బతుకు, అందరికీ ఆహారం కావాలి, అందరికీ ఆనందం కావాలి, అందరూ బతకాలనుకుంటారు. అవునా? ఆకైనా, పుష్పమైనా, మనిషి అయినా, ఆవైనా, కుక్క అయినా, ఏదైనా సరే, అంతేగా. సో యాజ్ ఎ లైఫ్ వీఆర్ ఆల్ సేమ్. ఆ పుష్పాన్ని మీరు చూస్తే కళ్ళెంబడ నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు అంటే అది మనము ఒకటే అని అనిపిస్తుంది. అలా మనకు ఆనంద బాష్పాలు వస్తాయి. సో ఎప్పుడైతే మీరు మీ చుట్టూ అండ్ మీలో అణువణువు కణకణము
ఆ పరమేశ్వరుణ్ణి, ఆ పరమాత్మ శక్తిని మీరు చూడగలుగుతారో, దెన్ దట్ టైమ్ యూ విల్ బి కాల్డ్ యాజ్ యోగి. యు ఆర్ ఇన్ యోగా. ఓకేనండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. మళ్ళీ రేపు ఉదయం సేమ్ టైం 97. ఇంక ఇది ఎన్ని రోజులు ఉంటుంది? జస్ట్ 13 days. అంటే దాదాపు ఒక 2 వారాలు అంతే. ఆగస్ట్ 15th ఎండ్ అవుతుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్, ఇఫ్ దెర్ ఈస్ నో బ్రేక్ కదా. ఎస్ సార్, ఓకే. మన స్వాతంత్రం వచ్చిన రోజు మనకు 108 క్లాసెస్ క్లోజ్ అయ్యే రోజు. స్వాతంత్రం వచ్చిందా అమ్మా దేశానికి? అంటే ఓకే, సరే అమ్మా, కలుద్దాం మళ్ళీ రేపు 5 గంటలకి. ఓకే. శివాయ గురువే నమః. నమస్కారం. ఓం శివాయ గురువే నమః. శివాయ గురువే.